శోధనలో ఎదుర్కొని వాడిని జయించినట్లయితే వాడు నీ జోలికి, నీ కుటుంబం జోలికి రావడం సాధ్యము కాదు. యోబు గ్రంథంలో మనం చూస్తాం, 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు. ఎప్పుడు లేచాడట? ఎటు చెప్పండి? వేకువనే లేచాడు. తండ్రిలో అల్లలో నిద్రపోతులుగా ఉండకండి, సోమరిపోతులుగా ఉండకండి, తిండిపోతులుగా ఉండకండి. వేకువ జామున లేచి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయడం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయడం ఈ ప్రమాదకరమైన పాపిష్టి దినాల్లో అత్యవసరము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుమో. రేయి మొదటి జాము అంటే తెలుసా? చెప్పండి. ఇప్పుడు 3 గంటల నుండి 6 గంటల మధ్య, ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య సమయాన్ని రేయి మొదటి జాము. ఏం చేయాలట? ఏం చేయాలి? నువ్వు లేచి నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. ఎవరి కోసం? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎచ్చో. నీ బిడ్డల కోసం. అమ్మ వింటున్నావు? తల్లి వింటున్నావు? నువ్వు ఒక తల్లిగా దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అంటే, బిడ్డలకు దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు చేయగలిగిన అద్భుతమైన కార్యము ఏదైనా ఉంది అంటే వేకువ జామున నీవు లేచి నీ బిడ్డల కోసం 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేయడం కంటే గొప్ప పరిచర్య నువ్వేం చేయగలవు? యోబు ఉదయంలో లేచాడు, తన బిడ్డల కోసం దేవుని సన్నిధికి వెళ్ళాడు, తన బిడ్డలు తీసుకొచ్చాడు. ఇక్కడ తల్లి వేకువ జామునే రావాలని, ప్రార్థించాలని విలాప వాక్యంలో ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్నాడు. సియోను కుమారి ప్రాకారమా, అదేగా 18వ వచనంలో, సియోను కుమారే నీవు రేయి మొదటి జామున లేచి యెహోవాకు మొర్రపెట్టు. నీ పసి పిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థన చేయి. ఎందుకయ్యా అంటే, ఎందుకట? ప్రతి వీధి మగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఎక్కడైనా సరే మీరు గమనించారా? కార్నర్లోనే కిల్లి కొట్టుంటుంది తెలుసా? కార్నర్లోనే సారాయి కొట్టుంటుంది తెలుసా? సారాయి కార్నర్లోనే కనెక్షన్ పాయింట్ ఉంటుంది తెలుసా? ఆ కార్నర్లోనే కలుసుకుంటారండి. ఆ కార్నర్లోనే స్నేహితులతో కలిసి వెళ్ళడానికైనా ఒక కార్నర్ ఉంటుంది. అక్కడ వాళ్ళ స్నేహితులతో పాటు పాపిష్టి ప్రణాళికలు, పన్నాగాలు పన్ని ఆఖరికి వాళ్ళు పాపంలో మూర్ఛిల్లిపోతారు. దేవుడు అంటున్నాడు, సియోను కుమారి ఈ బిడ్డల కోసం రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయి. తల్లిగా నీ బిడ్డలకు ఇవ్వగలిగిన ఆశీర్వాదం ఏదైనా ఉంది అని అంటే నీ ప్రార్థన జీవితం. ఒక తండ్రిగా నీ బిడ్డల కోసం నువ్వు ఇవ్వగలిగిన గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంది అని అంటే ప్రార్థనతో నీ బిడ్డల చుట్టూ నువ్వు వేసేటటువంటి చెప్పండి ఉంటావు కంచె. యెహోషువ ఎందుకు గొప్ప నాయకుడయ్యాడో తెలుసా? యెహోషువ ఎందుకని అనేక లక్షల మందిని వాగ్దాన భూమిలో నడిపించుకోగలిగాడో తెలుసా? అతడు సోమరిపోతూ, తిండిపోతూ, నిద్రపోతూ కాదండి, మరి దేవునికి ఇష్టడిగా జీవించాడు. ఈరోజు దేవునికి ఇష్టడిగా నువ్వు జీవించాలి అని అంటే ఈ సోమరితనాన్ని జయించాలి, నిద్రపోతనాన్ని జయించాలి. దావీదు మహారాజు పొద్దునే లేచి దేవుని స్తుతించాడట. హిజ్కియా మహారాజు తన సేవకులందరినీ తీసుకుని వెళ్ళి బలులు అర్పించాడట. యేసుక్రీస్తు మహా గొప్ప రక్షకుడు ఉదయమును లేచి ప్రార్థన చేశాడట. మోషే
మహా గొప్ప నాయకుడు, యెహోషువ మహా గొప్ప నాయకుడు. ఈ నాయకులు ఏం చేశారు? వేకువనే లేచి దేవుని ఎదుటకు వెళ్ళారు. నీ సంగతి ఏంటి? కష్టపడకుండా, ప్రయాసపడకుండా నీ జీవితంలో ఎలా విజయాన్ని నువ్వు చూడలేవో, అలాగే ప్రార్థించకుండా, ప్రభు సన్నిధిలో ప్రసవ వేదన పడకుండా పసి పిల్లలను, పడుచు పిల్లలను నువ్వు భద్రపరచుకోవడం సాధ్యం కాదు. కుటుంబాన్ని కట్టుకోవాలి అని ఆశించే ప్రతి భార్య, కుటుంబాన్ని ప్రశాంతమైన వాతావరణంలో పోషించుకోవాలని ఆశించే ప్రతి భర్త ఖచ్చితంగా వేకువజామునే లేచి మోకరించి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ప్రతిఫలాన్ని వాడు చూస్తానని చెప్పడంలో సందేహము లేదు. అలవాటు చేసుకుందాం, అలవర్చుకుందాం. అడుగుతున్నా, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, నేను మాటిస్తున్నాను, నా బిడ్డల కోసం వేకువజామునే నేను లేచి